దేవుని ఉన్నత ఘననామానికి నిరంతరము స్తుతి స్తోత్రాలు, ఘనత, మహిమ, ప్రభావాలు కలుగునుగాక. క్రీస్తునందు అత్యంత మిక్కిలి మనల్ని ప్రేమించి ఇచ్చిన ఈ మంచి భాగ్యమును బట్టి ఆయన స్తుతిస్తూ ఉన్నాం, ఆయన్ని ఘనపరుస్తూ ఉన్నాము. ప్రత్యేకంగా చేరువచ్చిన మీ అందరికీ మరోసారి వందనాలు తెలియజేస్తున్నాం. చాలా చక్కని కీర్తనలు కోయిర్ వారు పాడారు. వారికంటే మేమేమి తక్కువ కాదని ప్రత్యేకమైన కీర్తనలు పాడిన వాళ్ళు కూడా ఇంకా ఎవరైనా పాడాలన్నట్టు అందరు పాడేవాళ్లే. రేపు 11 గంటల వరకు పాడేవాళ్ళు కూడా ఉన్నారు. నేను కూడా కొంచెం వాక్యం చెప్పాలి కాబట్టి కొంచెం బ్రేక్ వేయడం జరిగింది. కీర్తనలు పాడుతూ ఉన్న ప్రతి ఒక్కరికి మనందరము వందనాలు చెప్పాలా. ఎక్కడికి వెళ్ళినా కూడాను కాపరిగా కొంత నేను పాడే వాళ్లకు అవకాశాలు ఇవ్వవలసి వస్తూ ఉంది. ఇది ఫస్ట్ టైం కాబట్టి అందరూ పాడడానికి దేవుడిచ్చిన భాగ్యాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తూ ఉన్నాం. కీర్తనలు కూడాను వాక్య పరిచర్యే, అందుని బట్టి ప్రభువుకు స్తోత్రాలు తెలుస్తూ ఉన్నాం. ఈ సమయంలో కొంత సమయము నా సమయాన్ని నేను తీసుకుంటాను. నా సమయము అంటే అందరూ ఒకరు 55 నిమిషాలు తీసుకున్నారు ఈ లెంట్ ప్రేయర్స్లో, ఇంకోసారి 50 నిమిషాలు తీసుకున్నారు, మరికొంతమంది 40 నిమిషాలు తీసుకున్నారు, మరికొంతమంది 45 నిమిషాలు తీసుకున్నారు. నేను ఒక్కనే 35 నిమిషాలు తీసుకున్నాను. ఈరోజు నేను వదిలిపెట్టను, 55 నిమిషాలు తీసుకుంటాను. ఏమండి, తీసుకోవచ్చా? దేవుని స్తోత్రం కలుగును గాక. నిన్న మనకి భోజనం తీసుకురావడం లేట్ అయిందని 9:20 వరకు ఉన్నారు. ఆ టైం వరకు ఉండాలని నేను కోరుకుంటూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజున ప్రపంచమంతా లెంట్ జరుపుకుంటూ ఉన్న సంఘాలన్నీ కూడాను ఒక ప్రత్యేకమైన పేరు పెట్టారు. దీని పేరు, ఈరోజు పేరు మాండీ థర్స్డే అని పేరు పెట్టారు. ఎంతమంది విన్నారు? అందరికీ తెలుసు కదా. దేవుని స్తోత్రం. మాండీ థర్స్డే అని పేరు పెట్టారు. క్రైస్తవ సంఘంలో, క్రైస్తవ జీవితంలో విశ్వాసం కలిగిన వారికి కొన్ని ప్రత్యేకమైన పేర్లు ఉన్నాయి. వాటిలో ఎవరిచ్చారు? వెంకటస్వామి గారికి ప్రత్యేకంగా వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఓకే, ప్రత్యేకమైన పేర్లు ఉన్నాయి. పాత నిబంధన గ్రంథంలో ఇవి పండుగలుగా చేసుకునేవాళ్ళు. క్రైస్తవ జీవితంలో కూడాను ప్రవక్తలు, ఆది అపోస్తలులు, ఆది పితరులు, వీరికి కొన్ని దినాలు ఏర్పాటు చేశారు. వాటిని కూడాను మనము చేస్తూ ఉంటాం. అలాంటి పనులు చేయడం మనందరికీ ఆశీర్వాదకరం. ఆగస్టు 17న మనందరికీ తెలిసిన విషయము ఏమిటనగా ఏమి డే అంటారు? కేరీ డే అంటారు. విలియం కేరీ డే. ఆగస్టు 17న మనకి బ్యాప్టిస్ట్ వాళ్ళకి కొండ గుర్తు అన్నమాట. దాన్ని కేరీ డే అని అంటారు. బైబిల్లో క్రిస్మస్ గురించి ఉండదు, కానీ క్రిస్మస్ జరుపుకుంటాం. అలాగే గుడ్ ఫ్రైడే అనేది కూడాను డేట్ లేదు,
ఈస్టర్ కూడాను డేట్ లేదు. కానీ మనము బ్యాప్టిస్టోలము అని జరుపుకుంటాం. అసలు బైబిల్ మనకి 15-16 శతాబ్దముల్లో మనకి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇలాంటి బైబిల్ మన చేతికి వచ్చింది. అలాగే భారతదేశంలో బైబిల్ లేని కాలమున విలియం కేరీ ఆయన వచ్చి భారతీయులకు 40 భాషల్లో బైబిల్ ఇచ్చాడు. సంపూర్ణంగా బైబిల్ లేని కాలములో సువార్త ప్రకటించబడింది. ఆ మీదట సువార్త ప్రకటించిన మీదట విశ్వాసులు తయారైనప్పుడు ఒక్కొక్కటి సంఘములను తీసుకొని వచ్చి ప్రత్యేకమైన దినాలను ఏర్పాటు చేసి ప్రభువు దినమని ఆదివారము, అలాగే యేసు ప్రభువుల వారు పుట్టినాడు అని క్రిస్మస్, యేసు ప్రభువుల వారు మన కోసం చనిపోయిన రోజని గుడ్ ఫ్రైడే, అలాగే బ్రతికినాడు అని ఈస్టర్ ఇలాగ జరుపుకుంటా ఉన్నాం. అందువలన మనకి ఈ లెంట్ లేదు అని చెప్పడం సమంజసం కాదు. ఎంచేతనగా క్రైస్తవ భక్తులు, విశ్వాసులు, వారు ద గ్రేట్ థియోలోజియన్స్, వాళ్ళకి సాటి ఎవరు లేరు. మనబోటి తెలుగు వాళ్ళము భక్తి కలిగిన వారికి సాటి కాదు. వారి జ్ఞానం వేరు, మన జ్ఞానం వేరు. మనము ఏదైనా మంచి కార్యము జరిగిస్తూ ఉంటే దాన్ని చెడగొట్టడానికి మనమున్నాం. యూదులు, ఇజ్రాయేలీయులు, అలాగే భక్త గ్రీసురులైన వారందరూ కూడాను కక్ష చేతనో ప్రేమ చేతనో ఒకరిని యేసు ప్రభువుల వారి యొద్దకు తీసుకొని రావడానికి ఇలాంటి కార్యాలు ఏర్పాటు చేశారు. కాబట్టి ఇది సంఘంలో ఆశీర్వాదకరమే కానీ ఇది శాపమైనది కాదు. అందుచేత క్రైస్తవ జీవితం ప్రతి నిత్యము దేవునితో మనము ముడిపెట్టబడి ఉన్నాయి. మన బ్రతుకు లేచింది మొదలుకొని పడక మీదకి వెళ్ళేంత మటుకు దేవునితోనే మన సంబంధం. అందువలన దేవుడు మనందరికీ సమీపముగా ఉండి ఏదో ఒక సమయంలో ఆయన మనల్ని ఆత్మీయంగా కడతా ఉంటాడు. అందుచేత దేవుని వాక్యము వినేటప్పుడు కొన్ని పద్ధతులు ఉన్నాయి. అందులో 2 రకాల ప్రసంగాలు ఉన్నాయి. పోయినసారి కూడా నేను చెప్పుంటాను. ఒకటి కెరిగ్మా అంటారు. కెరిగ్మా అనేది ఎవాంజలిజం, సువార్త సవర్తీకరణ అంటారు. ఈ సువార్త పరిచర్యకు దేవుని చేత పిలువబడిన వాళ్ళు సువార్త ప్రకటన చేస్తారు. ఈ సువార్త మీరు పేరు పెట్టి పిలవాలా? నవ్వుతున్నారు. అంటే సువార్త ప్రకటనకి పిలువబడిన వాళ్ళు, యేసు ప్రభువుల వారు ఒకప్పుడు దేవుడు మానవునిగా జన్మించాడు. మనం పొందవలసిన శ్రమలు ఆయన పొందుకున్నాడు. సిలువ వేయబడ్డాడు, సమాధి చేయబడ్డాడు, ఆయన లేచాడు, మరలా వస్తాడు అని చెప్పేది సువార్త. రెండవది డిడకే అంటారు. డిడకే అనేది ఇది చట్టముతో కూడిన సువార్త, వాక్య ప్రకటన. ఇందులో సువార్త ఉండదు. ఇది అంత కూడా సిద్ధాంతాలతో కూడిన వాక్య ప్రకటన. దేవుణ్ణి నమ్మి బాప్తిస్మము తీసుకున్న వాళ్ళకి దేవుని మందిరంలో డిడకే బోధిస్తారు. ఇదంతా కూడా చట్టం, దేవుని చట్టం. ఇది గవర్నమెంట్ చట్టం కాదు. దిస్ ఈజ్ డివైన్ కార్యాలు జరిగించడానికి ఏర్పాటు చేయబడింది. అందువలన ఈ దేవుడిచ్చిన పరలోకపు చట్టానికి అందరూ లోబడి ఉండాల.
దేవుడు అన్యాయస్తుడు కాదు, దేవుడు లంచం తీసుకునేవాడు కాదు, దేవుడు మన నుండి ఆయన ఏమో కోరుకునేవాడు కాదు. అట్టి ప్రభువుల వారు మనకు ఏర్పాటు చేసిన ఈ లెంట్ ప్రేయర్స్లో, లెంట్ దినాల్లో ఆది సంఘం ఏర్పాటు చేసిన ఈ పనిని 2 సంఘాలు ఏర్పాటు చేసుకున్నారు. అందులో రోమన్ కేథలిక్ సంఘాలు, రెండవది ప్రొటెస్టాంట్స్ అంటారు. మనందరము కూడాను ప్రొటెస్టాంట్స్మే, తప్పేం లేదు. ఆ రోజుల్లో భారతదేశానికి తోమా వచ్చినప్పుడు ఆయన ఏ సంఘాన్ని ఇక్కడికి తీసుకురాలా. బ్యాప్టిస్ట్ అని, లూథరన్ అని, సిఎస్ఐ అని, పెంతెకోస్త్ అని, ఆ కోస్తు ఈ కోస్తులు అని తీసుకురాలా. ఆయన తీసుకొచ్చింది ఒక్క యేసు ప్రభువునే తీసుకొచ్చాడు. మేము సిలువ వేయబడిన యేసును ప్రకటించుచున్నాము అన్నారు. అందుచేత ఆనాడు వారు రక్షించబడ్డారు. కాబట్టి డినామినేషన్స్ రావడానికి కారణం ఏమై ఉంటుంది అనగా, సంపన్న దేశాలు అన్నీ కూడాను దేవుని వాక్యము ప్రకటించాలని 16వ శతాబ్దంలో అందరూ కూడాను ముందుకొచ్చారు. ప్రతి దేశం, అది జర్మన్ కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, బ్రిటిష్ దేశం కావచ్చు, అమెరికా దేశం కావచ్చు, ఆ రోజుల్లో చిన్న చిన్న ద్వీపాల్లో ఉన్న వాళ్ళు కూడాను సువార్త ప్రకటన చేయడానికి బయటకు వచ్చారు. వీరందరూ కూడాను ఆయా దేశాలకు వెళ్ళి సంవత్సరానికి ఒకసారి అన్ని దేశాల వారు ఒక చోట కలుసుకునేవాళ్ళు. దీన్ని WCC అన్నారు, వరల్డ్ చర్చెస్ కౌన్సిల్ అని పేరు పెట్టుకున్నారు. వారందరూ కూడాను రిపోర్టు ఇచ్చేవాళ్ళు. నీవు అంటే అమెరికా దేశంలో వచ్చిన వాళ్ళు మీరు ఎక్కడ పరిచయం చేశారు అని అడిగేవాళ్ళు. అలాగే జర్మన్ దేశం నుండి వచ్చిన వాళ్ళు మీరు ఎక్కడ సేవ చేస్తున్నారు, ఎలా సేవ చేస్తున్నారంటే, ఎవరు ఏ దేశము మెరుగ్గా ఉందో దానిని ఫాలో అయ్యేవాళ్ళు, దాన్ని వారు ఫాలో అయ్యేవారు. మేము ఇంతమందికి సువార్త చెప్పాం, ఇంతమందికి బాప్తిస్మ ఇచ్చాం, ఇన్ని మందిరాలు మేము కట్టినాము అంటే దాన్ని అన్ని దేశాలు ఫాలో అయ్యారు. అది ప్రేమ, అది క్రీస్తు ఏర్పాటు చేసిన నిర్మాణం. కాబట్టి అలాంటి నిర్మాణాన్ని ఈ రోజుల్లో నీవు నేను మనము కలిగి ఉండాలా. అందుకనే ఈ రోజున ఏర్పాటు చేయబడింది మాండీ థర్స్డే అని పిలిచారు. ఈ మాండీ అనే మాట లాటిన్ పదం నుండి వచ్చింది. ఈ లాటిన్ పదం మాండిటస్ అనే మాట ఆ రోజుల్లో వాడారు. ఆ రోజుల్లో గ్రీకు పరిపాలన అంటే రోమన్స్ పరిపాలన చేస్తూ ఉన్న రోజుల్లో వారు రాజభాషగా ఏర్పాటు చేసుకున్నారు. అందుకనే ఆ రోజుల్లో తర్జుమా మొట్టమొదటిగా వారు లాటిన్లోనికి చేసుకున్నారు. ఆ మీదట లాటిన్లో నుండి ఇంగ్లీష్లోనికి ట్రాన్స్లేషన్ చేసుకున్నారు. అందువలన ఎక్కువగా లాటిన్ వర్డ్స్ మనం వాడుతూ ఉంటాం. ఈ మాండీ అనే మాటకి ఆజ్ఞ అని అర్థం అన్నమాట. ఆజ్ఞ ఏంటి? యేసు ప్రభువుల వారు శిష్యులతో గడిపిన చివరి రాత్రి ఆయన ఇచ్చిన ఆజ్ఞ ఏమై ఉంటుంది అనగా, యోహాను సువార్త 13వ అధ్యాయము 34వ వచనంలో అక్కడ రాయబడిన మాటల్ని మనం చూస్తాం. మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచూ ఉన్నాను, నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలను అని ప్రభువైన యేసుక్రీస్తుల వారు తాను అప్పగింపబడుచున్న రాత్రి శిష్యులకు తెలియజేశాడు. క్రీస్తునందు అత్యంత మిక్కిలి ప్రియులారా, పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభువుల వారు సిలువకు అప్పగింపబడుచున్న రాత్రి పస్కాని ఏర్పాటు చేశాడు. శిష్యుల్ని పిలిచాడు, మీరు సిటీలోనికి వెళ్ళండి, ఒక వ్యక్తి
నీళ్లు మోసుకుని వెళ్తూ ఉంటారు. ఆయన వెంట వెళ్ళండి. ఆయన వెంట వెళితే సిద్ధపరిచిన ఇంటిని చూపిస్తాడు. ఆ ఇంటిలోనికి వెళ్ళండి ఆయనతో పాటుగా. అక్కడికి వెళ్ళి మిమ్మల్ని అడిగితే ఎందుకు వచ్చారు, ఎక్కడికి వచ్చారంటే ప్రభువు చెప్పాడు, పస్కాను ఎక్కడ భుజించాలో అడిగి రమ్మన్నాడు అనంటే ఆయన మీకు ఒక మేడ గదిని చూపిస్తాడని చెప్పారు. ఆ మేడ గదిని చూపించారు. అప్పటికే అందులో మంచి డైనింగ్ టేబుల్ ఏర్పాటు చేశారు. మార్క్ ఆ రోజుల్లో ఘనత కలిగిన వాడు, భాగ్యవంతుడు. ఆ రోజుల్లో ఆయనకు మాత్రమే మంచి భక్తి కలిగినందువలన మంచి మేడగదిని ఆయనకున్న ధనవంతుడు, భాగ్యవంతుడు. ఆ రోజుల్లో మంచి డైనింగ్ టేబుల్ కలిగిన భాగ్యవంతుడు ఆయన. అప్పటికే పస్కాని ఆ టేబుల్ మీద అంత సిద్ధపరిచి ఉంచాడు. జరిగిన విషయం అద్భుతం ఏంటంటే రొట్టె ఉంది, ద్రాక్షరసం ఉంది, నీళ్లు ఉన్నాయి. అలాగే కాళ్ళు చేతులు తుడుచుకోవడానికి టవల్స్ ఉన్నాయి, అందులో కుర్చీలు ఉన్నాయి, అన్నీ ఏర్పాటు చేశారు. కానీ అక్కడ లేనిది ఏమిటనంటే పస్కా బలి పశువు లేదు, గొర్రె పిల్ల లేదు. సిద్ధపరిచాడు జాన్ మార్క్, అన్ని టేబుల్ మీద సిద్ధపరిచాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆ స్థలానికి ఇస్కరియోతు యూదా వచ్చి కూర్చున్నాడు, యోహాను కూర్చున్నాడు, ఆంద్రేయ కూర్చున్నాడు, పేతురు కూర్చున్నాడు. చివరిగా యేసు ప్రభువుల వారు వెళ్ళాడు. జరిగిన విషయంలో అక్కడ వారికి ఆ వివాదం ఏర్పడింది. ఎవరు కూర్చోవాలా? యేసు ప్రభువుల వారి ప్రక్కన నీవు కూర్చోవాలా, నేను కూర్చోవాలా? అందుకనే ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు మనము గమనిస్తే బల్ల యొద్ద యేసు ప్రభుల వారి కుడి ప్రక్కన యోహాను కూర్చోవడానికి ఇష్టపడ్డాడు. ఆయన అన్నాడు, నన్ను ఎక్కువగా యేసు ప్రభుల వారు ప్రేమించాడు, నాకు ప్రేమించబడిన శిష్యుడు అనే పేరు నాకు పెట్టారు, కాబట్టి యేసు ప్రభుల వారి కుడి పక్కన నేను కూర్చుంటానన్నాడు. ఇస్కరియోతు యూదా, నువ్వు కుడి ప్రక్కన కూర్చుంటే నేను ఎడం ప్రక్కన కూర్చుంటానని చెప్పాడు ఆయన. అలాగా కూర్చుంటూ ఉండగా పేతురు అన్నాడు, లేదు, నేను మీ అందరికీ లీడర్ని కాబట్టి నేను కూర్చుంటాను యేసు ప్రభువుల వారి ప్రక్కన. ఆంద్రి అన్నాడు, అట్లా కాదండి, అలా కాదు, నేను కూర్చుంటాను, ఎందుకనంటే నేను ఫుడ్ కమిటీ ఇన్ఛార్జ్, నేను కూర్చుంటాను అన్నాడు. అరే అట్లా కాదండి, అసలు డబ్బు సంచి నా దగ్గర ఉంది, మీ అందరికీ నేను భోజనం పెట్టేది నేనే, ఇస్కరియోతు యూదా అన్నాడు. ఈ రీతిగా ఒకరినొకరు భజ్జనలు అవుతున్నారు, గొడవలు పెట్టుకున్నారు. చివరిగా యేసుక్రీస్తు ప్రభువుల వారు ఆయన ప్రేమ ఏంటో చూపించాడు. యూదులు భోజనం చేసే సమయంలో వారికి ఒక దాసుడు ఉంటాడు. ప్రతి యూదుడు భోజనం చేసే సమయంలో దాసుడు ఉంటాడు. ఆ దాసుడు నడుముకు బట్ట కట్టుకోవాలా, టవల్ కట్టుకోవాలా. టవల్ కట్టుకొని యజమానుడు వచ్చినప్పుడు ఆ భోజనపు బల్ల యొద్ద ఆయన రాకముందు కాళ్ళు కడిగేవాడు, చేతులు కడిగేవాడు. ఈ దాసుడిగా ఉన్నవాడు, ఆ ఇంటి పని మనిషిగా ఉన్నవాడు యజమానుని యొక్క పాదములను కడిగి ఆ టవల్తో తుడవాలా, చేతులు తుడవాలా, శుభ్రం చేయాలా. శుభ్రపరచుకున్న తర్వాత ఈ దాసుడు కూడా శుభ్రమైన చేతులు కలిగి ఆ యజమానునికి వడ్డించాలా. కానీ శిష్యులందరూ 12 మంది ఉన్నారు, యేసు ప్రభువుల వారు ఉన్నారు, కానీ వారి పాదములు కడిగే వాళ్ళు దాసుడు లేడు, వారి చేతులు కడిగే దాసుడు లేరు. అందుకనే యేసుక్రీస్తు ప్రభువుల వారు వీరి వివాదమును చూచి ఆయన పై వస్త్రమును తీసి పక్కన పెట్టుకొని జాన్ మార్క్ ఏర్పాటు చేసిన ఆ టవల్ తీసుకొని నడుముకు కట్టుకొని పళ్ళెం తీసుకొని నీళ్లు తీసుకొని వారి పాదాలు కడగడం ప్రారంభించాడు. అక్కడ వారి వివాదం తీరిపోయింది. వారి వివాదము యేసు ప్రభువుల వారు శిష్యుల పాదములు కడిగినందువలన కొందరు అభ్యంతరపరిచారు, అయ్యా మీరు కడగవద్దు అన్నారు.
మరి ఒకరు అసలు ఈయనకు అడుగుతున్నాడంటే నేను ఎంత గొప్పవాణ్ణి, నేను యజమానుని, ఈయన దాసుడు అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అందుకనే ప్రభువుల వారు క్రొత్త ఆజ్ఞ వారికి జారీ చేశాడు. ఈ క్రొత్త ఆజ్ఞ ఏమిటనగా, మీరు ఒకరినొకరు ప్రేమింపవలెను. ఇది క్రొత్త ఆజ్ఞ. దీనినే ఆజ్ఞను మాండి అని పిలిచారు. మహా అద్భుతం. ఇది క్రొత్త ఆజ్ఞ. ఏంటి ఈ క్రొత్త ఆజ్ఞ అంటే, నేను మిమ్మల్ని ప్రేమించిన రీతిగా మీరును ఒకరినొకరు ప్రేమించండి. ఈ ప్రేమించడంలో ప్రభువైన యేసుక్రీస్తుల వారు, ఆయన ముందుగా నేను చెప్పాను, అక్కడ పస్కా పశువు లేదు, గొర్రెపిల్ల లేదు. ఆయనే పస్కా పశువుగా మార్చబడి ఆయన రొట్టెను ఎత్తుకొని ఇది నా శరీరము అన్నాడు. ద్రాక్షరసపు పాత్రను ఎత్తుకొని ఇది నా రక్తము అని తెలియజేశాడు. నేను వచ్చు పర్యంతము మీరు దీనిని త్రాగండి, నన్ను జ్ఞాపకం చేసుకోనండి అని యేసు ప్రభువుల వారు తన శరీరమును తన రక్తమును ఇంకా సిలువకు అప్పగించక ముందే పవిత్రమైన రక్తమును ప్రపంచం కోసం, ప్రపంచములో ఉన్న ప్రతి జాతి వారి కోసం ఆయన అప్పగించుకున్నాడు. ఈ రోజుల్లో మరి నీవు నేను ఎలాంటి ఆజ్ఞను కలిగి ఉన్నాం? ఈ మాండీ థర్స్డే దినమున ప్రతి లెంట్ జరుపుకునే వాళ్ళందరూ కూడాను బల్లారాధన ఏర్పాటు చేసుకుంటారు. ఇక్కడ లేదు. కారణం ఏంటంటే, ఇక్కడ దేవుని యొక్క శక్తి పనిచేయట్లా, మనిషి యొక్క శక్తి పనిచేస్తూ ఉంది. కాదంటారా? అవును. మనిషి యొక్క అధికారము, మనుషుల యొక్క శక్తి ఇక్కడ పనిచేస్తుంది కాబట్టి దైవ కార్యము జరగట్లేదు. మేము నేర్చుకున్నాం, మా చదువు అదే. మేము ప్రభువుల వారికి సమర్పణ చేసుకొని, ఒకవేళ మేము కూడా గవర్నమెంట్ ఉద్యోగాలు చేస్తే మాకు కూడా వచ్చేది. కానీ దేవుని పనికి మేము సమర్పణ చేసుకొని అందరినీ ప్రభు యొద్దకు నడిపించడానికి మేము నేర్పించే వాళ్ళము. కానీ అనేక సంఘాలలో వివాదాలు, ఒకరికి ఒకరు పడకపోవడం, ఒకరినొకరు హెచ్చించుకోవడం, తగ్గింపు లేకపోవడం, ప్రేమలు లేకపోవడం, మాండి అనేది వారి జీవితంలో లేకపోవడం వలన ఇటు కార్యాలు జరుగుతూ ఉన్నాయి. అందుకనే బైబిల్లో ముందుగా లేవీకాండం 19వ అధ్యాయము 18వ వచనంలో అక్కడ రాయబడింది, కీడుకు ప్రతి కీడు చేయకూడదు, నీ ప్రజల మీద కోపం ఉంచుకొనక నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించుము అని ప్రభువుల వారు పాత నిబంధన గ్రంథంలో ఆయన తెలియజేశాడు. పాత నిబంధన గ్రంథంలో కీడుకు ప్రతి కీడు చేయకూడదు అని తెలియజేస్తాడు. అంతేకాదు, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించుము అంటే 2 ఆజ్ఞలు ప్రథమమైన ఆజ్ఞలు అంటాడు. ఒకటేమో దేవుణ్ణి ప్రేమించడం, రెండవది తోటి వ్యక్తుల్ని ప్రేమించడం. అయితే ప్రేమించిన వాడు జరిగించే పని ఏమిటి అని అంటే, ప్రసంగి గ్రంథంలో 9వ అధ్యాయము 18వ వచనంలో రాయబడింది. ప్రసంగి గ్రంథం 9:18లో ఒక పాపాత్ముడు అనేకమైన మంచి పనులను చెరుపును అని రాయబడింది. ఒక్క పాపాత్ముడు అనేకమైన మంచి పనులను చెడగొడతారన్నమాట. అది దైవికమైన పనైనా, మనుషులు సిద్ధపరిచిన పనైనా, అది పరలోకం నుండి వచ్చిన ఆజ్ఞ అయినా, మనుషులు జారీ చేసిన ఆజ్ఞ అయినా, వారి పని ఏమిటనగా చెడగొట్టడమే. చెడగొడితే వారికి మహా సంతోషం అన్నమాట, మహా ఆనందం. నేను కాబట్టి దాన్ని చెడగొట్టాను, జరగకుండా చేశాను అని ఏమంటారు, కాలర్ ఎగరేయడం అంటారు, మీసాలు తిప్పడం అంటారు, గల్లలు ఎగరేయడం అని అంటారు. కానీ దాని వెనకాల దైవికమైన ఉగ్రత ఉంటుంది అనేది మర్చిపోతా ఉన్నారు. అందుకనే క్రీస్తునందు మిక్కిలి ప్రియ దేవుని సంఘమ, ప్రభువుల వారు ఇచ్చిన ఆయన ఆజ్ఞ నీవు నేను మనము
పాటించాలా, ప్రేమించాలా. ఎఫెసీ పత్రికలో నేను క్లోజ్ చేస్తాను. 5వ అధ్యాయము 2వ వచనంలో పౌలు భక్తుడు తెలియపరుస్తూ, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకోనండి అని తెలియజేస్తాడు. నిజమే, ఇది పరిశుద్ధుడైన ప్రభువుల వారు ఆయన నేను ప్రేమించిన రీతిగా మీరు ప్రేమించండి అన్నారు. ఆయన ప్రేమించకుండా మీరు ప్రేమించవద్దు అని చెప్పలే. ఆయన ముందు ఆయన చేసి చూపించాడు. ఎలా చేపించాడు? నిరంతరము కీర్తించబడవలసిన మహాదేవుడు, మహాదూతలతో ఆరాధించబడుతున్నవాడు, అగ్ని దూతలతో కొనియాడబడుచున్న మహాదేవుడు మానవునికి ఈ లోకానికి వచ్చి మానవుని పాదాలు కడగడము, అది ప్రేమ. అంతకు మించిన ప్రేమ ఎవరు చూస్తారు? ఈ రోజుల్లో కుమారులుగా ఉన్నవారు తండ్రి ఎక్కడన్నా బురద మట్టి తొక్కొస్తే తండ్రి పాదాలు కడిగే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేరు అసలు. ఏం ముసలోడా అని అంటారు, ఏం ముసల్దాన్ అని అంటారు. తండ్రులు కూడాను తమ పిల్లలు ఒకవేళ పెద్ద వయసులో ఉంటే, ఒకవేళ యవ్వన కాలంలో ఉండి కోడలు వచ్చి వారికి పిల్లలైన తర్వాత ఏదైనా మట్టి బురద ఏదైనా కాళ్ళకి అయి ఉంటే తండ్రులు కూడా కడగరు. ఒకవేళ కొడతారు, కొట్టి జాగ్రత్తగా ఉండమని చెప్తారు. కానీ ప్రభు అలా చేయలేదు. ఆయన శిష్యుల పాదాలు కడగడానికి గల కారణం ఏంటనంటే, ఈ రోజుల్లో ఉన్నట్టుగా మనకు మోటార్లు లేవు, 4 వీలర్స్ లేవు, 2 వీలర్స్ లేవు, ఏం లేవు. ఆ రోజులలో ప్రయాణ సాధనాలు, ఆ రోజుల్లో గాడిదలు ఉన్నాయి. ఎడ్ల బండ్ల మీద ప్రయాణం చేసేవాళ్ళు. గాడిదలు ప్రయాణం వాటి మీద వెళ్ళేటప్పుడు గాడిదలు ఏ త్రోవలు వెళుతూ ఉన్నా కూడాను అవి ఇది చేసేటి అనమాట. అంటే మలమూత్రాలు విసర్జించేటి దారి మీద అవి వీళ్ళు తొక్కుకుంటూ వెళ్ళేవాళ్ళు. అలాంటి పాదాలు కలిగిన పాదములను యేసుప్రభువుల వారికి అడిగాడు ఆయన. అంటే పాదాలు కడిగిన అంటే శిష్యుల పాదాలు శుభ్రంగా ఉన్నాయా? లేవు. ఆయన శుభ్రమైన పాదాలు కాదు. శుభ్రమైన పాదాలు అందరూ కడుగుతారు. మన పిఎం కూడా ఒకసారి 5 మంది పాదాలు కడిగాడు. అవి కడగొచ్చు. అంటే నరేంద్ర మోదీ గారు కడుగుతున్నారంటే ముందే చెప్పారు, శుభ్రంగా పోండిరా, కడుక్కొని మీరు సెంట్ వేసుకొని అత్తర్ వేసుకొని మంచిగా పోండి అని. అంటే వాళ్ళు మంచి పాదాలతో అయితే అవి కడిగడం ఏమో చెప్పండి. యేసు ప్రభువుల వారు కడిగిన పాదాలు చాలా భయంకరమైన పాదాలను కడిగినాడు ఆయన, శుభ్రం చేశాడు. నిజమే, ఈనాడు నీవు నేను మనము ఎలా ఉండాలంటే, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తానే అర్పణగా అర్పించుకున్నాడు. అర్పణగా అర్పించుకున్న తర్వాత మీరును ప్రేమ కలిగి అర్పణగా అర్పించుకోనండి అని తెలియజేస్తాడు. ఒకసారి రష్యా దేశాన్ని పాలించిన జారు చక్రవర్తులలో నికోలస్ అనే మహాచక్రవర్తి ఉన్నాడు. చాలా మంచివాడు. రష్యా దేశాన్ని పాలించిన చక్రవర్తులలో జారు చక్రవర్తులలో నికోలస్ అనేటైన చాలా మహాప్రేమ కలిగిన వాడు. ఒక రోజున ఆయన రాత్రి వేళ ఎప్పుడు కూడాను తన సైనికులు ఎలా డ్యూటీ చేస్తూ ఉన్నారో మారువేషములు వెళ్ళి చూసేవాడు. ఓ సైనికుని ఆ గుడారంలో ఒక టెంట్లో దీపం వెలుగుతూ ఉంది. ఆ రోజుల్లో కరెంటు లేని కాలం. దీపం వెలుగుతూ ఉంటే అసలు ఏమైందో, దీపం ఎందుకు వెలుగుతూ ఉంది అని గుడారం వైపు చూశాడు. లోపలికి చూస్తే ఒక సైనికుడు పడుకొని నిద్రపోతూ ఉన్నాడు. సరే దగ్గరికి వెళ్ళాడు. గాఢ నిద్రలో ఉన్నాడు. ఒక లెటర్ రాసి పెట్టాడు. నేను తెలియక చాలా అప్పులు చేశాను. ఈ అప్పులన్నీ ఎవరు తీరుస్తారు? ఇంత డబ్బు ఎన్ని సంవత్సరములు డ్యూటీ చేస్తూ ఉన్న నాకు రాదు. మరణమే నాకు శరణ్యము అని ఆ తుపాకీకి ఆ బుల్లెట్స్ అన్ని లోడ్ చేసి పక్కన పెట్టుకొని ఆత్మహత్య చేసుకోవడానికి ఆయన ఆలోచన చేసి ఆయన లెటర్ రాస్తూ ఉండగా ఆ చల్లని వాతావరణంలో నిద్రపోయాడు. నికోలస్ వెళ్ళి చూశాడు. ఆ లెటర్ చూశాడు.
చూసి ఆయన దయగలిగిన వాడు. ఆయన ఈ అప్పులన్నీ ఎవరు తీరుస్తారు ఆ మాట రాస్తూ నిద్ర వచ్చింది. సైనికుడు నిద్రపోయాడు. దాని క్రింద నికోలాస్ సంతకం పెట్టాడు. నీ అప్పులన్నీ తీర్చేది ఈ దేశాన్ని పరిపాలన చేస్తూ ఉన్న నికోలాస్ అని రాసి ఆయన వెళ్ళిపోయినాడు. మెలక వచ్చింది. చాలాసేపటి మెలక వచ్చి చూస్తే ఆ నికోలస్ రాజు సంతకం ఉంది. ఆయన భయపడ్డాడు. నికోలస్ వచ్చినప్పుడు, రాజు వచ్చినప్పుడు నేను నిద్రపోతూ ఉన్నాను, ఏమవుతుందో అనని. ఆయన ప్రొద్దున్నే సైనికులు వచ్చారు, డబ్బు మూటలు తీసుకొని వచ్చి, నికోలస్ రాజు నీకు ఇచ్చారండి, నీ అప్పులన్నీ తీర్చివేసుకో, మిగిలిన ఆ బ్యాగ్తో నీ జీవితాన్ని గడుపు అని చెప్పేసి ఆయనకు డబ్బు ఇచ్చి వెళ్ళిపోయినారు. అప్పు తీర్చుకున్నాడు. ఆయన అన్నాడు, నికోలాస్కి మించిన మహా చక్రవర్తి నేను ఎన్నడూ చూడలేదు, ప్రేమ కలిగిన వాడని. నికోలాస్ చక్రవర్తి కంటే యేసు ప్రభువుల వారు నిన్ను నన్ను మనల్ని ప్రేమించాడు. అలాంటి ప్రేమించి మనల్ని పవిత్రులుగా చేసి ఆజ్ఞాపించిన మాట, మీరు ఒకరినొకరు ప్రేమించండి నేను మిమ్మల్ని ప్రేమించిన రీతిగా. ఆ రీతిగా నీవు నేను మనము ఒకరినొకరు ప్రేమ కలిగి ఉంటే ఇదే యేసు ప్రభువుల వారి సామ్రాజ్యము, యేసు ప్రభువుల వారి రాజ్యము. అందుకని పరలోకం ఎక్కడో లేదు, ఇక్కడే ఉంది కదా. నీవు నేను మనందరము క్రీస్తు ప్రేమను కలిగి ఉంటే ఇక్కడే దేవుని రాజ్యం ఉంటుంది, ఆశీర్వాదాలన్నీ ఇక్కడే ఉంటాయి. కాబట్టి క్రీస్తు యేసు ప్రభువుల వారు ఆయన అప్పగింపబడుచున్న రాత్రి తన శరీరమును తన రక్తమును ఇచ్చి మనల్ని క్రొత్త నిబంధన ప్రజలుగా ఏర్పాటు చేశాడు. కాబట్టి ఆ రీతిగా ఆయన శరీరమును ఆయన రక్తాన్ని మనం తీసుకుంటూ ఆయనను జ్ఞాపకం చేసుకుంటూ మన జీవితాన్ని దీవెనకరంగా చేసుకుందాం. దేవుడు నీతో మాట్లాడితే ఇంత మటుకు నీకు కలిగిన బంధువులను, నీ కుటుంబీకులను, నీ ఇరుగు పొరుగు వారిని, నీ అక్క చెల్లెలను, నీ అత్తమామలను, నీ తోబుట్టువులను, నీ మర్దులను, మీ బావులను, మీ చెల్లెలు కావచ్చు, తోడి కోడలు కావచ్చు, అత్తమామలు కావచ్చు, ప్రేమించకపోతే ఇప్పటి నుండి ప్రభువు వారిని బట్టి ప్రేమించండి. మీరు దీవించబడతారు, ఆశీర్వాదకరంగా ఉంటారు. ఇది మిక్కిలి అనుకూలమైన సమయం. తలలోంచుదాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మీకు స్తోత్రాలు చేస్తూ ఉన్నాం. మహాదేవుడవు, పరిశుద్ధుడవు, ప్రేమ కలిగిన తండ్రివి. మీ ప్రేమ అపారమైంది, నిజమేనాయనా. ఈ లోకమందు మీరు రాకపోతే, సిలువకు ముందు మీ శరీరమును మీ రక్తమును మాకు ఇవ్వకపోతే, మీరు ఇచ్చిన మందిరము మాకు ఉండేది కాదు, ఈ సహవాసము ఉండేది కాదు, ఈ ప్రేమ ఉండేది కాదు. దేవా, మీరు వచ్చి పర్యంతము మీరు చూపిన ఆ ప్రేమను మేము కలిగి ముందుకు కొనసాగడానికి సహాయం గురించి మడుచుకున్నాం. ప్రభువా, కనిగిరి పట్టణంలో దుర్గం బ్యాప్టిస్ట్ చర్చి అని మీరు నామకరణం చేశారు. ప్రభువా, విశ్వాసము కలిగిన మేమందరము ఆ పేరుకు తగినట్లుగా ఒకరినొకరము ప్రేమ సమాధానము కలిగి మీ శరీరమును మీ రక్తమును తీసుకుంటున్న మేమందరము ఈ లోకములో మీ ప్రేమను పంచుచు మీ రాజ్యమునకు వారసులుగా ఉండడానికి కృప దయచేయమని యేసు ఉన్నత నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రకటనలు ప్రియులు శ్రీ జకరయ్య గారు తెలియజేస్తారు. ఈ సమయాన్ని సార్కిస్తూ ఉన్నాం.